ముస్లింలకు సంబంధించి ఒక పండగని అడ్డుకుంటేనో, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏదన్నా ఆపితేనో రచ్చరచ్చ అయిపోతుంది. దేశవ్యాప్త ఉద్యమాలొచ్చేస్తే అక్కడ కూడా ఎదురు తిరుగుతారు. ఆహ్, ఉద్యమాలు గాదు, హింసకే రెడీ అయిపోతారు స్థానికంగా ఉండేటటువంటి కొంతమంది నాయకులు. అది పీఎఫ్ఐయో, ఎస్‌డీఐపీఐయో ఇట్లాంటి వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి అక్కడ భయం. క్రైస్తవులకు సంబంధించి ఏదన్నా ఆపితే గనక వాళ్ళు సాలిడ్‌గా ఓట్లేసి మనల్ని ఓడిస్తారన్న భయం. అదే హిందువులకు సంబంధించి అయితే వాళ్ళని మనం ఏమైనా చేయొచ్చు. కులాల వారీగా మనం ఓట్లు చేల్చొచ్చు. మతపరంగా ఏకీకృతం కారు. మనం మన ఇష్టారాజ్యంగా వివరించొచ్చు. ఇది అహంకారం. కాంగ్రెస్ పార్టీ అహంకారం. కర్ణాటక ప్రభుత్వపు అహంకారం. ఆర్ఎస్ఎస్ చేసేటటువంటి కవాతు హిందుత్వ జాగరణ కోసం చేస్తుంటది. హిందువుల యొక్క క్రమశిక్షణ గురించి చేస్తుంటది. హిందువుల యొక్క బాధ్యతను గురించి ప్రపంచానికి తెలియజెప్తుంది. అలాంటి ఆర్ఎస్ఎస్ కవాతుని ఇప్పుడు బెంగుళూరులో క్యాన్సిల్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటకలో క్యాన్సిల్ చేసింది. ఏంటయ్యా అంటే ఆర్ఎస్ఎస్‌ని వేడిపించాలి. ఆర్ఎస్ఎస్‌ని ఇబ్బంది పెట్టాలి. అప్పుడు ముస్లింలు, క్రైస్తవులు ఒకటవుతారు. హిందువులు ఒక్కటయ్యి అది తప్పుబట్టరు. అది వీళ్ళ ధైర్యం.